కేంద్రం నుంచి కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకి పొలిటికల్ గ్రౌండ్ అనేది చాలా ఖాళీగా ఉంది రాబోయే రోజుల్లో. వాటన్నింటినీ బేస్ చేసుకొని సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలని సుదీర్ఘమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానికోసం మానసికంగా సన్నద్ధం అవుతున్న వాళ్ళం మేమంతా. ఇప్పుడు ఏదో చిన్న చిన్న వరవళ్ళకి చిన్న చిన్న తాయిలాలకి దానికే పొంగిపోయే దానికో కుంగిపోయో మా కెరియర్ ని మేము ఎండ్ చేసుకోవాలని, లేదంటే ఇదే మా కెరియర్ అని మేము అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ భావజాలంలో మా ప్రయాణం కొనసాగింది 100%. మేము చూసేటువంటి రాజకీయ భవిష్యత్తు వేరుగా ఉంది. ఇప్పుడు ఆయన పాటల్లో తప్పు లేదు, ఎందుకంటే చూస్తూ ఉన్నారు కాబట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అయి ఉండొచ్చు. బట్ పార్టీ అధిష్టానాల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కాబట్టి మేము ఆ పార్టీ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తున్నాం సార్. అంటే అలా కాదు, ఆయన చెప్పేది ఏంటంటే ఒకటి ఓకే, మీకు పదవులు మీరు ఎప్పుడు వస్తాయో మీకు టైం ఉన్నదో ఇదంతా ఓకే. ఆయన మాట్లాడింది ఏంటంటే ఇంత కమిటెడ్గా పనిచేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇస్తున్నారు అంటే అది వేరే రకంగా వెళ్తుంది కదా అని ఆయన ఉద్దేశం. సరే, అవన్నీ ఇంకా పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు సార్. అవి డిబేట్ లో మాట్లాడాల్సిన అంశాలు కూడా కాదు. నేను ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. ఇంటర్నల్ గా తీసుకెళ్లారా? చేసుకోగలను 100%. ఇంటర్నల్ గా పోనీ వాళ్ళ నోటీస్ తీసుకెళ్లారా సార్? పార్టీ అధిష్టానానికి తెలియకుండా అయితే ఏమీ ఉండదు, కానీ దేనికైనా సమయం సందర్భం కావాలి. దాని ప్రకారం నేను కూడా అందుకే ఓపిక్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను. నా గురించి నేను ఫైట్ చేసుకోగలను, అది లీగల్ గా అయినా ఎథికల్ గా అయినా నేను ఫైట్ చేసుకోగలను. సో అవసరం లేదు దీని గురించి డిస్కషన్. అరుణమ్మ, నీకు డిస్కషన్ అవసరం లేదన్నా సరే, నేను ఒక లాజికల్ పాయింట్ ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే, నీకు ఆ రోజు మానసికంగా శారీరకంగా హింసించిన సిచ్యువేషన్లో నీకు పార్టీ నీ పరగణంగా నిలబడి కనీసం అతని మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా లేకుండా ఇవాళ సముచిత స్థానం ఇచ్చినప్పుడు, ఇది ఈ డిబేట్ పరంగా అయితే నేను చెప్పగలను, నీ పక్క తప్పు ఉన్నట్టే పార్టీ కన్సిడర్ చేసిందని నేను ఎందుకు అనుకోకూడదు? ఒకసారి ఆ క్లారిటీ ఒకసారి ఇవ్వమ్మా. ఇంకంతగానే లేదు దీంట్లో. ఇప్పుడు నిజంగా నీ మీద ఆ విధంగా ప్రవర్తించిన వ్యక్తికి డిసిప్లినరీ యాక్షన్ ఆల్రెడీ ఒక కమిటీని వేశారు. నేను చెప్పేది వినండి సార్ ఒకసారి. ఆల్రెడీ కమిటీని వేశారు. కమిటీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది. నా సైడ్ నుంచి తప్పు లేదు, జరిగిన సంఘటన యథావిధిగా నేను ఏదైతే బయటకి చెప్పానో అదే జరిగిందని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకెళ్లి పార్టీ అధిష్టానానికి కూడా ఇచ్చింది. అదే కంప్లైంట్ ఆల్రెడీ కోర్టులో కూడా ఉంది ప్రెసెంట్. స్క్వాష్ వేసిన అది రిటర్న్ అయిపోయి నోటీసులు ఇష్యూ చేశారు నేను ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని జడ్జి వారు కూడా. సో అది క్లియర్ గా రన్ అవుతుంది ఒక సైడ్. దాని గురించి ఈ డిబేట్ లో చర్చలు చేయాల్సిన అవసరము నాకు లేదు. దయచేసి ఆ విషయాన్ని స్కిప్ చేయండి. అంటే కోర్టు పరంగా కూడా అతని మీద ప్రొసీడింగ్కి దే ఆర్ ఇన్వెటబుల్లీ వెయిటింగ్. బట్ అన్ఫార్చునేట్లీ పార్టీ మాత్రం దాన్ని అసలు తృణప్రాయంగా తీసేసింది. ఇది నువ్వు ఒప్పుకోవాల్సిన విషయమమ్మా. అంటే నేను ఇక్కడ నీ కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ విషయం నేను అబ్సల్యూట్లీ నాట్ టాకింగ్. కానీ ఇక్కడ సముచిత స్థానం, ఎందుకంటే పార్టీ నువ్వు చెప్పిన ఎంక్వైరీ కమిటీ కూడా నీ పక్క తప్పు లేదని తేల్చిన తర్వాత ఇవాళ కోర్టు పరంగా కూడా క్వాష్ పిటిషన్స్ తోసిపుచ్చి కోర్టు పరమైన చర్యలు ఉన్నాయని నీ అంతటి నువ్వే చెప్పిన తర్వాత పార్టీ సముచిత స్థానం అతను నీ కళ్ళ ముందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన అట్లా క్వశ్చన్ చేస్తాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సరే, ఏదైనా నేను నా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ విషయం ఇక్కడతో ఆపేసేయండి. సరే, ఆవిడకి ఇబ్బందికరంగా లేదమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, కానీ ప్రజలకు తెలియాలి. ఆనంద్ సార్ గారు చెప్పండి. ఆనంద్ సార్ గారు ఏడాది అవుతుంది